హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండగం గారితోని వెహికల్ నంబర్ గురించి కొంచెం తెలుసుకుందాము. సో నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను బాగున్నాను. ఇంకొక జోక్ ఏంటంటే, మా ఇంట్లో మా రాములమ్మ అంటే పార్వతమ్మ, ఓకే, మీరు ఆల్రెడీ ఆఫీస్లోనే ఉంటారు కదా, మళ్ళీ బాగున్నారా అని అడుగుతున్నారండి అని అడిగితే, సో అంటే క్వశ్చన్ అన్నమాట మా పార్వతమ్మ. తెలిసి ఇక్కడ ఉన్నామని కాబట్టి, కానీ అందరికి తెలియదు కదా. సో అందుకని బాగున్నాం అంటే బాగున్నాం అంతే. అదే ఆల్వేస్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజీ లైఫ్ కోచ్. ప్రతిరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను న్యూమరాలజీ గురించి. లక్కీ నేమ్ గురించి చెప్తున్నాను, లక్కీ మొబైల్ నంబర్ గురించి చెప్తున్నాను, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబరు, లక్కీ వెహికల్ నంబరు. ప్రధానంగా ఈ మధ్య మ్యారేజ్ డేట్లు వెహికల్ నంబర్ గురించి ఎగ్జాంపుల్ గా అంటే ఇట్లా జరగగానే. సో ఈ రోజు కూడా మనం ఒక సెలబ్రిటీ అయిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నా. ముఖ్యంగా ఏంటమ్మా మీరు అడిగేది? ఈ రోజు ఏంటంటే టాపిక్ యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా నేను 2 days బ్యాక్ జరిగింది, మంగ్లీ గారి యాక్సిడెంట్ జరిగింది. 15th రోజు నైట్ అంటే 15వ తారీఖు శుక్రవారం రోజు నైట్ అంటే సాటర్డే అంటే జరిగింది. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగేటన్నీ కూడా 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో జరుగుతాయి. అంటే నిద్రపోతుంటారు, అలసిపోతారు. ఇంకోటి ఏంటంటే మనం బాగా ఫేమస్ అయిన తర్వాత ఇంకా ప్రతి చోట ప్రయాణాలు జరుగుతుంటాయి, ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కాబట్టి అలసిపోతారు. డ్రైవర్ అలసిపోతారు, వాళ్ళు అలసిపోతారు. మొన్న అదే ఇలా ఉండే, మొన్న లాస్ట్ ఇయర్ నిద్ర గారు కూడా ఇలానే చనిపోయారు. ఓకే, సో ఇప్పుడు మంగ్లీ గారి గురించి కూడా ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటారా? సో ఏం జరిగింది అసలు? ఈమెకి మంగ్లీ కూడా మన కార్ లో యాక్సిడెంట్ జరిగింది, కానీ సేఫ్ గా ఉంది. ఇప్పుడు దీంతో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ వెహికల్ నంబర్ మంచిగా ఉంటేనే సేఫ్ లో ఉంటారు, లైఫ్ కూడా సేఫ్ గా ఉంటారు. చాలా మంది పరిచయం అయిపోయారు, అదే మందికి యాక్సిడెంట్ సెలబ్రేట్ కదా, సో ఏమైంది 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 అంటారు. సో అందరు ఊపిరి పీల్చుకున్నారు, చిన్న చిన్న గాయాలు జరిగాయి, అంతే. కాదు, సేఫ్ ఉంది. అంటే సేఫ్ ఉండడానికి ఏ నంబర్లు ఉపయోగపడ్డాయి? మంగ్లీ అనే పేరు ఇంత వైరల్ అయిపోయింది కదా. అసలు V6 లో తీన్మార్ న్యూస్ దాంట్లో మంగ్లీ, బిక్రీ సత్తి, మంగ్లీ, ఇంకెవరో ఉండే కదా సత్తి అంటే వాళ్ళ అక్క ఎవరో ఉండే కదా, అంటే జ్యోతక్కనే ఉంటది పేరు. సో అట్లా మంగ్లీ వచ్చింది. ఆ మంగ్లీ పేరులో ఏమనుందా, ఆల్రెడీ పాత పేరులో ఏమనుందా అంటే ఇక్కడ నేము మరియు ఆమె డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఏముంది, ఆమె పేరులో ఏముంది, కొత్త పేరులో ఏముంది, పాత పేరులో ఏముంది, ఏ పేర్ల వల్ల ఏముంటుంది, తర్వాత వాళ్ళు వాడే వెహికల్ నంబర్ లో ఏముంది, అసలు ఆ వెహికల్ నంబర్ ఉన్న ఆ కార్ కి ఇంకొకటి వచ్చి కుద్దింది. దాని పేరు ట్రక్, అది బెంగళూరు నుంచి వచ్చింది. ఆ వెహికల్ నంబర్ లో ఏముంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడాలి. సగం చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో ముందుగానే మీకు అందరూ చెప్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మేము హిందీ, ఇంగ్లీష్, తెలుగులో చేస్తున్నాము. తెలుగులో అయితే స్పష్టంగా ఉంటాయి, దాంట్లో ఏం మిస్టేక్స్ ఏమి ఉండవు. మంచి సబ్జెక్ట్ కాబట్టి నాకు అనువుగా నా మదర్ టంగ్ అంటే మా మాతృభాషనే తెలుగు కాబట్టి. హిందీ, ఇంగ్లీష్ లో కూడా మేము ఇస్తున్నాం. దాంట్లో ఫస్ట్ లో కొందరు అర్థం చేసుకున్నారు, కానీ ఇప్పుడు అందరూ సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు. హిందీ, ఇంగ్లీష్ లో కూడా దాదాపుగా హిందీలో ఒక 20 పైన సబ్స్క్రైబర్లు పెరిగారు. తర్వాత హిందీలో, ఇంగ్లీష్ లో అయితే 100 దాటిపోయారు, 123 అయ్యారు. అంటే బాగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. ఒక వీడియో 1000 మంది చూస్తున్నారు ఇంగ్లీష్ లో. ఇంకా ముందు ముందు ఇంకా బాగా చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలుగు ఛానల్లో కూడా మీరు కూడా చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేస్తారు. 70% పీపుల్ అంటే చూసే వాళ్ళు ఒక 30% వాళ్ళే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. ఇది గమనించండి. నేను ఇంత ఇంట్రెస్ట్ తో మీకు వీడియోలు చేస్తున్నప్పుడు మీరు మాకు ఇచ్చే ఒక ఎంకరేజ్మెంట్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, అండ్ సబ్స్క్రైబ్ చేయడం, ఆల్నే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం. ఇక స్విచ్చింగ్ అయితే చూడలేదు, డైరెక్ట్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. సో కారు ఏదైతే ఇప్పుడు TSL లాస్ట్ ఉంది కాబట్టి టీజీకి మారిపోయింది. ఆ కార్ ఏదైతే ఉందో TS09 అండ్ GA6559. సో దీంట్లో ఏవి యాక్సిడెంట్ నంబర్స్ లేవు.
ఓకే. దీంట్లో బాగా గమనించాలి, దీంట్లో ఏది యాక్సిడెంట్ నంబర్ లేవు. ఓకే, నంబర్ బాగుందంటారు. యాక్సిడెంట్ నంబర్ లేవు కానీ యాక్సిడెంట్ అయింది కదా. ఇది ఈ బండి యాక్సిడెంట్ చేయలేదు, విషయం తెలుసుకోవాలి. సో చార్లీ అంతా 45 ఉంది అంటే 9, చాలా మంచిదే. కానీ అప్పుడప్పుడు దీనికి కోపం వస్తుంది. 9 ఉంటే కొంచెం ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంది, కానీ బతుకుతారు మనుషులు. బాగా అసలు మొత్తం 100% వెహికల్ డ్యామేజ్ అయిపోయినా, మొత్తం ఇలా నుజ్జు అయిపోయినా మనుషులు మాత్రం బతుకుతారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అందుకోసం ఆర్టీఏలో 9 నంబర్ని బాగా మంది ఇష్టపడతారు. లక్షలు పెట్టారు, మొన్న 10 లక్షలు పెట్టారుగా. అదే విధంగా ఇది కూడా 45 వచ్చింది, రెండింటిలో 45 వచ్చింది, ఇది కూడా 9. అంటే ఈ కార్ నంబర్ బాగానే ఉంది, రైట్ మార్క్. కానీ ఈ కార్ నంబర్ బాగున్నా మరి ఎందుకు యాక్సిడెంట్ అయింది అంటే ఈ ట్రక్ నంబర్ బాగలేదు. ఈ ట్రక్ నంబరు కర్ణాటక నుంచి వస్తుంది, లేకపోతే హైదరాబాద్ నుంచి కర్ణాటక పోతుందో. KA 50B 4390. ఎనీథింగ్ ఎండింగ్ 0, ఇది 0 అంటే ఇంకా 0 అని చెప్తాను కదా ఇప్పుడు. అదొకటి మైనస్. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 26 వచ్చింది, ఇది కూడా 26 వచ్చింది. సో 8 అనేది అస్సలే మంచిది కాదు, ఇది చాలా డేంజర్ ఈ ట్రక్ది. అందుకోసమే పోయి గుద్దింది. అంటే ఇది 9 ఆపోజిట్ కదా, ఆకర్షించింది, గుద్దింది. కొంచెం 3-4 గాయాలు అయ్యాయి, హాస్పిటల్ జాయిన్ అయ్యారు. మొత్తం అందరూ సేఫ్ గా ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెహికల్ తీసుకుంటుంటారు, కానీ ఒక 7,000 కట్టి న్యూమరాలజీ దగ్గర కన్సల్టేషన్ చేసి ఈ వెహికల్ నెంబర్ బాగుందా లేదా అని మీరు PDF ఫైల్ పంపిస్తే చాలు. మేము మీకు లక్కీ వెహికల్ నెంబర్ పంపిస్తాం, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మంచి డేట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది, బొద్దే ఉండదు. నంబర్ బాగా లేకపోతే ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ప్రయాణం ఆగిపోవడం కాదు, మీ జీవితమే పోవచ్చు కదా. ఎన్నో యాక్సిడెంట్లలో మరణాలు, రోజుకు 6,000 మరణాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. నిమిషానికి ఒక 300 మంది చనిపోతున్నారు, నిమిషానికే. మరి అంత నెగ్లిజెన్స్ ఉంటే ఎట్లా? అందులో లక్కీ వెహికల్ నెంబర్ అనేది అంటే మీకు మొబైల్ నెంబర్ లక్కీ తీసుకోరా, మీ నేమ్ కరెక్షన్ చేసుకోరా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటారా లేదా, బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటా, తర్వాత అవన్నీ నువ్వు బతుకుంటే కదా. బతుకుంటే పచ్చిపడ్డాలని అనుకోవచ్చు అని KCR సార్ అన్నాడు. ఆ మధ్య అన్నాడు కరోనా వచ్చినప్పుడు, కరోనా టైంలో ఉన్నా. అందుకోసం వెహికల్ నెంబర్ బాగుంటే బాగుంటుంది. ఇక ఇదంతా కూడా యాక్సిడెంట్ గురించి. అయితే ఈ నెంబర్ బాగానే ఉంది, కానీ దానికి గుద్దిన ఏదైతే ట్రక్దో ఆ నెంబరే బాగలేదు. ఈ విధంగా 8 వస్తే ఏ వెహికల్ అయినా ఇబ్బంది పడుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, మరణాలు జరుగుతాయి. సో 7 వచ్చినా అంతే, 31 అంటే 4 వచ్చినా సరే ఇలా జరుగుతుంటాయి. 2 వస్తే రిపేర్లు అవుతుంటాయి. 1 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 9 వచ్చినా సేమే ఉన్నాయి చూడండి. సో ఇది గమనించండి. ఇక మెయిన్ మంగ్లీ ఈ మధ్య కాలంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ అయింది. శివరాత్రి రోజు అక్కడ సద్గురు ఈషా ఫౌండేషన్ అక్కడ పాటలు పడతాయి, పాటలు ఉన్నాయి చాలా బాగా. శివుని మీద పాటలు ఉన్నాయి, జంగమ అనే పాటలు పాడుతుంటుంది కదా, ఉగాది పాటలు పాడుతుంది, శివరాత్రి పాటలు పాడుతుంది, చాలా పాటలు పాడుతూ హిట్ అయిపోయింది. అయితే సడన్ గా హిట్ అయిపోయింది. ఆ పేరు మంగ్లీగా, అంటే ఇంతకుముందు ఆ పేరు సత్యవతి రాథోడ్. సత్యవతి రాథోడ్లో చాలా అద్భుతమైన నంబర్స్ ఉన్నాయి. 46 నంబర్ ఉంది. నేను చెప్తాను కదా, 46 నంబర్ ఎక్కడ ఉంటుందో చరిత్ర సృష్టిస్తారు అన్నాను కదా. అసలు ఆ అమ్మాయి 29 సంవత్సరాలే ఉంది. అంటే దాదాపుగా 4 సంవత్సరాల క్రితమే స్టార్ట్అప్ వచ్చేసింది, 5-6 సంవత్సరాల క్రితం. అంటే 23-22 సంవత్సరాలకే స్టార్ట్ అయిపోయింది ఆమెకి. సత్యవతి రాథోడ్ అనే పేర్లు 46 నంబర్ ఉంది, 64 నంబర్ ఉంది, 46 నంబర్ ఉంది. 3 మెథడ్లు అద్భుతంగా ఉన్నాయి. అందుకోసమే మన కుమార్ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అయిందా లేదా? ఈ మధ్య కాలంలో మాధవీలత గారు ఎంపీగా నిలబడ్డారా లేదా? యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారా లేదా యూపీకి? మమతా బెనర్జీ గారు సీఎం అయినారా లేదా? కొంజేటి రోసే గారు సీఎం అయ్యారా లేదా? అలా ఎవరి పేరులో అయితే 46 నంబర్ ఉంటుందో నేమ్ ఫేమ్ కింగ్ నంబర్ అంటారు. అందులో మొబైల్ నంబర్ 46కి బాగా 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 డిమాండ్ ఉంది. దాన్నే కింగ్ నంబర్ అంటారు. అది నేమ్ లో ఉన్న కింగ్ నంబరే, మొబైల్ నంబర్లో ఉన్న కింగ్ నంబరే, తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఉన్న కింగ్ నంబరే. నా బ్యాంక్ అకౌంట్ నంబర్ కింగ్ నంబరే, నా మొబైల్ నంబర్ కూడా కింగ్ నంబరే. చూస్తున్నారు కదా మీరు, నా మొబైల్ నంబర్ మీ అందరికి తెలుసు కదా. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయాలి. 80996413456.
సో ఇది కూడా కింగ్ నెంబర్ 46 నెంబర్. ఎస్. సో అందుకోసమే నా మొబైల్ నెంబరు 46 కింగ్ నెంబరే, నా బ్యాంక్ అకౌంట్ నెంబరు కింగ్ నెంబరు, నా నేము కింగ్ నెంబరే, నా ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ కూడా 46 కింగ్ నెంబరే. అంతే, ఏదో ఒక రోజు మళ్ళీ కింగ్ అవుతాం. అలాగే అయిపోయినాం ఆర్థికంగా అన్ని రకాలుగా, రాజకీయంగా ఎదగాలి. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సత్యవతి రాథోడ్ అనే పేరు అద్భుతం, మహా అద్భుతం ఉంది. అయితే మంగ్లీ అనే పేరు ఉంది కదా, ఇగో ఇదే సునామీ, ఇదే ట్రబుల్. కానీ అందరు మంగ్లీ అని ఫేమస్ అంటున్నారు అంటారు, కానీ ఇది ప్రమాదకరం, ఎప్పటికైనా ప్రమాదం చేస్తుంది, యాక్సిడెంట్ చేస్తుంది, ఆరోగ్య ఇబ్బంది అవుతుంది, చిక్కులు చికాకులు కష్టాలు నష్టాలు చేస్తుంది ఈ పేరు. నేను ఇట్లా చెప్పిన ఇంతకు ముందు కట్ మహేష్ గురించి 2020-21లో చెప్పాను, జూన్ 15వ తారీఖు. ఇట్లా ఉంది నీ పేరులో ఇది అని చెప్తే ఎవరు నమ్మలేరు. 48 నెంబర్ ఉంది, ఇది ఉంది చూసుకోండి అని అంటే ఎవరు నమ్మలేరు. కానీ నేను చేసిన ఆ వీడియో తర్వాత 1 yearకి ఆయన మరణించాడు రోడ్డు యాక్సిడెంట్. ఇది గమనించండి, రోడ్డు యాక్సిడెంట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే మంగ్లీ మేడంకి, మంగ్లీ చెల్లికి ఇచ్చారంటే చాలా జాగ్రత్తగా మీ సత్యవతి రాథోడే అనే పేరే మంచిగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఎంత బాగున్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి మొత్తం. చూడండి 1 2 3 4 5 6 7 8 9 కదా, 9 కదా, 10 తర్వాత ఇవి ఎన్ని ఉన్నాయి, 11 12 13 14 15 కానీ ఈ దీంట్లో ఈ పేరులో 46 ఉంది, బాగుంది. కానీ ఈ సత్యవతి రాథోడ్ అనే పేరు ఉంది కదా, ఈ పేరులో 16 అక్షరాలు అనేది బాంబ్లా. ఇది ఇక్కడ ఇది బాగుంది, ఇది మాత్రమే బాగలేదు, అంటే అక్షరాలు. సో ఇది గమనించాల్సింది మీరు. అంటే ఒక పేరులో 46 నెంబర్ ఉండేది అది కాపాడుతుంది మంచిదే, కానీ అక్షరాలు మాత్రం ఎన్నైనా ఉండొచ్చు అక్షరాలు, కానీ 16 అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి, కింగ్ ఫిషర్ ఇవన్నీ బాగా పైకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ కనుమరుగైపోతారు. సో ఇది గమనించండి, ఒకసారి మీరు మళ్ళీ కామెంట్ చేయండి ఎన్ని ఉన్నాయి అక్షరాలు ఏంటిది అనేది కూడా. సో ఇక నేను చెప్పేది ఒకటే, ఆమె పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చాలా పవర్ఫుల్, అందుకోసమే అంత నేమ్ ఫేమ్ వచ్చింది. 1 10 19 28 తారీఖులో పుట్టిన వాళ్ళు చాలా టాప్ మోస్ట్ లో ఉంటారు కదా. జూన్ 10వ తారీఖు అంటే బాలయ్య బాబు కూడా పుట్టారు. 1994 అంటే ఇక్కడ చూడండి ఒక 5 నెంబరే లేదు, మిగతా ఏ బలరేఖ కూడా రాలేదు, ఏ బలరేఖ వీళ్ళ బలరేఖ రాలేదు. కానీ 193 అనేది ఎన్టీఆర్ ఉన్న న్యూమరాలజికల్ కోడ్ వచ్చింది. ఎన్టీఆర్కి ఎంత ప్రపంచ వ్యాఖ్యాలు కలిసాడో అలానే ఇక్కడ చూడండి 4 ఉంది, 9 అనేది 3 సార్లు ఉంది, 3 ఉంది, 1 అనేది 3 సార్లు ఉంది, 6 ఉంది. సో 10వ తారీఖులో పుట్టింది కాబట్టి నీరు క్వాలిటీస్ ఉంటాయి. తర్వాత దిటి సంఖ్య కూడా మంచి నంబర్లో ఉంది కాబట్టి చాలా మంచిది. సో ఇదండి మొత్తం అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వెహికల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వెహికల్ నంబర్ సరిగా లేకపోతే మనకి తప్పకుండా రోడ్డు యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. మీకు 6,999 కడితే ఆ ప్రాణాలు తిరిగి ఏమి రావు, పోతాయి ఫీజు. కానీ మంచి నంబర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్తున్నాను. ఇక ఎన్ని నంబర్లు ఇచ్చినా పోయే కాలం ఉంటే పోయే వాళ్ళు ఉంటారు లేండి, అది పక్కన పెట్టండి, కర్మ. అది ఎంత బాగా చేసినా పుట్టే వాళ్ళు పుడతారు, చనిపోయే వాళ్ళు చనిపోతారు, అది కర్మ, అది వేరు. కానీ మనకు ఇక్కడ మన జీవితంలో ఒక నంబర్ని మనం చూసుకునే అవకాశం ఉంటే అదృష్టం. నంబరే మనం చూసుకున్నాం అనుకో అది దురదృష్టం. ఏ నంబర్ అయినా వస్తుంది కదా. కొందరు క్యాజువల్ మాకు ఏం నంబర్ నేను చూసుకోమండి, మా ఇష్టం వచ్చేస్తుందండి అంటారు. వచ్చేస్తుందండి, లాజికల్ ప్రతి ఇలా వచ్చేస్తే డాష్ ఇస్తుందండి, అయిపోతుందండి. చూసారుగా. సో ప్రతి నెల మనకు సో ఎవ్రీ మంత్ మనకి న్యూమరాలజీ కోర్సెస్ కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ ఆన్లైన్ కోర్సెస్ ఇస్తారు సార్ మనకి. సో దాని ప్రైస్ వచ్చేసి 1,59,999. 1,59,999 తక్కువ ఉండదు. ఫర్ ఇండియన్స్ ఉంటుంది. 1,99,999 ఫర్ ఫారినర్స్ అంటే ఎన్ఆర్ఐస్ కి ఉంటుంది ప్రైస్. సో న్యూమరాలజీ నేర్చుకుంటే మీ పిల్లల నేమ్స్ మీరే న్యూమరాలజీ నేర్చుకోవడం వల్ల లాభాలు ఏంటి? లాభాలు అంటే
బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు, వెహికల్ నెంబర్ తీసుకోవచ్చు, నేమ్ కరెక్షన్ చేయొచ్చు, బిజినెస్ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి, అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు అని తీసుకోవచ్చు. ఇంకోటి సొసైటీలో మీకు మంచి పేరు వస్తుంది, రాజకీయ నాయకులు వస్తారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు డ్రైవింగ్ లైసెన్స్, నాకు డ్రైవింగ్ వస్తుంది, అందరికన్నా పాస్ చేయలేను కానీ వస్తుంది. మహీంద్రా 300 వెహికల్ కి నేను 20 లక్షల కార్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళాను. వెళ్తే ఒక డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే దాదాపుగా ఒక 4 రోజులు పడుతుంది కదా. కానీ నేను వెళ్ళగానే, నేను యూట్యూబ్ లో వస్తాను కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి, వెంటనే ఏం చేస్తానంటే నేను బాబా పని కూర్చొని పెట్టారు. వెంటనే నా అప్లికేషన్ పడపడ చెప్పేశారు. వాళ్ళందరూ లైన్ లో ఉన్నారు. నేను లైన్ దాటిపోవాలని ఏం లేదు, మాకు వికలాంగులు లైన్ ఉంటుంది, అది పోతాం. కానీ సార్ ఎప్పుడు వస్తారు సార్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే, నేను రోజు తర్వాత వస్తుంది అయ్యి అన్నాను. కానీ విషయం ఏంటంటే సార్, నేను వాళ్ళకి పరిచయం లేకుండా నన్ను చూశారు కాబట్టి వెంటనే 10 నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఇచ్చేసారు, చేతిలో పెట్టేశాను. నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, లర్నింగ్ చేశాను, మళ్ళీ నేను 2 రోజుల తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కూడా చేసేసాను, అయిపోయిందిగా. అంటే దీనివల్ల మీకు ఎక్కడైనా గవర్నమెంట్లో కానీ, ప్రైవేట్లో కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ ఎక్కడైనా పనులు కావాలంటే నేమ్ ఫేమ్ రావడమే కాదు, నీ పనులు చాలా సులభంగా అవుతుంది. సొసైటీలోనూ ఒక సెలబ్రిటీ స్థాయి లాగా నువ్వు ముందుకెళ్ళిపోతుంటావు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి నువ్వు గైడెన్స్ చేయగలుగుతావు. అందుకని నిన్ను చాలా ఇష్టపడతారు. మొదట్లో ఇబ్బంది పడుతుంటాం, కానీ నీకు నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత నేను అందరు ఇష్టపడుతుంటారు. అందుకోసమే కంప్యూటర్ ప్రొఫెషన్ వాళ్ళ కోసం నేర్చుకోవడం వల్ల నీవు నేము ఫేము డబ్బులు అన్నీ పొందుతావు. అది నేను చెప్పేది. అందుకోసం న్యూమరాలజీ కోసం నేర్చుకోండి. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. హెచ్ఆర్సీ, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ వచ్చేస్తాయి మీకు. ఓకేనా? ఇంకా చాలా అక్టోబర్ లో బెస్ట్ మ్యారేజ్ గురించి కూడా, బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కూడా సర్చ్ చేస్తున్నారు. సో దాని ప్రైస్ వచ్చేసి 1,59,999. అది మనకి సెప్టెంబర్ లో ఉంటుంది. దానికి మనకి ఇప్పుడు మనకి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే 69,000 ఓన్లీ ఉంది. 69,999 మాత్రమే ఉంది. ఇది భారతీయులకి. మళ్ళీ 96,999 ఫర్ ఫారెనర్స్. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ కూడా అందరూ యూజ్ చేసుకోవాలి డెఫినెట్ గా. ఎందుకంటే మీ అందరి లైఫ్ బాగుండాలి, మీ పిల్లలు రిలేషన్స్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏది ఉండొద్దు అనుకుంటే మీరు బెస్ట్ మ్యారేజ్ కంపల్సరీ తప్పకుండా. చాలా మంచిది. అందరికి బాగుంటుంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పుడు ఈ రోజు 20వ తారీఖు నేను చేసే వీడియో, మళ్ళీ ఇంకా 10 రోజుల్లో ఉంది. 10 రోజులు మారిన తర్వాత దీన్ని ₹1,00,000 వెళ్ళిపోతుందిగా. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మా న్యూమరాలజీ కూడా చూస్తున్నారు, ఏందో ఆకాశంలో చుక్కల్లాగా. మీరు న్యూమరాలజీ అంటున్నారు కానీ నాకు అడుగుతారు, మీరు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారా అడుగుతారు. మరి తొందరగా చేస్తే అయిపోద్ది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే 10 o'clock నుంచి 5 o'clock వరకు కాల్ చేయండి. ఆఫీస్ టైమింగ్స్ లో కాల్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీరు కాల్ చేయాలనుకుంటే మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయండి. డెఫినెట్లీ విల్ రిప్లై ఫర్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ గోల్డెన్ టైమ్ స్టార్. అనండి వినండి, అవుతూ ఉండండి. ఎందుకు అలా చూస్తున్నారు? నవ్వండి.